నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే ఆర్ఓఆర్ అండ్ 1B. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ చట్టం 1936లో వచ్చింది. తర్వాత మారింది. ఇంకొకసారి 1948లో ఒకసారి వచ్చింది. అర్థమైందా? ఇది మొత్తం రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏంటంటే మొత్తం ఆంధ్ర తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, మొత్తం ఎవరెవరి దగ్గర ఎన్ని భూములు ఉన్నాయో అవన్నీ కూడా A to Z ఈ రికార్డ్స్ ఎంట్రీ అవ్వాల్సిందే. ఆ రికార్డ్స్ ఎంట్రీ చేసినప్పుడు దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాటే 1B ఫార్మాట్ అంటారు. అంటే 1B ఫార్మాట్లో ఏం చెప్తారంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్, అతని యొక్క ఓనర్ ఎవరు, ఓనర్ పేరు, తర్వాత అతని యొక్క సర్వే నంబరు, టోటల్ నెంబర్ ఆఫ్ ఎకర్స్ ఎక్కడ, మొత్తం అక్కడ ఏ ప్రాంతంలో కొన్నాడు, ఏ జ్యూరిడిక్షన్లో ఒక ప్రాపర్టీ ఉంది, అర్థమైందా? మొత్తం A to Z అతను సర్వే నెంబర్ కూడా మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఈ ఆర్ఓఆర్లో కంపల్సరీ రావాల్సిందే. ఇది మొత్తం మెయింటైన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఒక ఫార్మాట్లో తయారు చేసుకొని ఫార్మాట్లో కంప్లీట్ డీటెయిల్స్ అంతా పెట్టాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో వచ్చేసరికి ఈ ఫార్మాట్ తీసేశారు. తెలంగాణలో ఫార్మాట్ తీసేసి ఇప్పుడు కంప్లీట్గా ధర్నీ పోర్టల్ వచ్చేసింది. ధర్నీ పోర్టల్ ఎప్పుడు వచ్చింది? మన తెలంగాణలో 2020లో వచ్చింది. అక్టోబర్లో ఆ టైంలో మన సీఎం కేసీఆర్ గారు లాంచ్ చేశారు ధర్నీ పోర్టల్. ఇంకా ధర్నీ పోర్టల్ వచ్చిన తర్వాత ధర్నీ పోర్టల్ ఫార్మాట్ వేరు. ఇదివరకు ఉన్న ఫార్మాట్ పోయింది. అది ఇదివరకు అప్పుడు 1B ఫార్మాట్ తీసేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ధర్నీ పోర్టల్ వచ్చిన తర్వాత ఈ మొత్తం సిస్టమ్స్ అంతా కూడా కంప్యూటర్లో మొత్తం అంతా ఫీడ్ అయిపోతుంది. ఎవరు ప్రాపర్టీ ఎక్కడ కొన్నారు, ఏ ఏరియాలు ఏ ప్రాంతంలో కొన్నారు, వాటి యొక్క సర్వే నెంబర్ ఏంటి, అతను ప్రాపర్టీ కొన్నవాడి పేరేంటి, తర్వాత ఇంకా వీలైతే అతను ఆధార్ కార్డ్ నెంబరు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ధర్నీ పోర్టల్లో వచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండేది, ఆంధ్ర తెలంగాణలో కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే రికార్డ్స్ అన్ని కూడా మొత్తం యావత్ అన్ని చోట్ల ఎక్కడ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రాపర్టీస్ మటుకు A to Z రికార్డ్ ఆఫ్ రైట్స్ లో ఎక్కడైతే భూములు కొంటున్నారో ఆ భూములు కొంటున్న రికార్డ్స్ కంపల్సరీ రెవెన్యూ రికార్డ్స్ లో ఎక్కితేనే మీ ప్రాపర్టీ సేఫ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీరు కనుక భూమి కొనుక్కొని మీరు కానీ రికార్డ్స్లో మీ పేరు రాలేదు అంటే ఇంకా దానికి ఎవరేం చేయలేదు. రేపు పొద్దున మీరు ఏమైనా ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా మీకు ఇబ్బందే. అందుకనే ఎవరైనా సరే కొన్ని కోట్లు పెట్టి ప్రాపర్టీస్ కొంటారు. ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఫస్ట్ మన కొలతలతో సర్వే నెంబర్తో సహా ప్రతిదీ మన రికార్డులో ఎక్కిందా లేదా, రికార్డ్ ఆఫ్ రైట్స్లో వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనకి తెలంగాణలో చూసుకుందాం. ధర్నీ పోర్టల్లో ప్రాపర్టీసు మనం ఒకసారి యాప్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే హోమ్ కొట్టగానే మొత్తం డీటెయిల్స్ మీ ఖాతా నెంబర్ కొట్టేస్తే మొత్తం డీటెయిల్స్ అంతా వచ్చేస్తాయి. అవి వచ్చాయా లేదా అని వెరిఫై చేసుకోవాలి. కొంతమంది అవన్నీ చూడరు, కొనేస్తారు, వచ్చేస్తారు ఇంటికి. కొనేసి వచ్చేయడం కాదు, అక్కడ కొన్న తర్వాత మన పేరు నమోదైందా లేదా ఇంపార్టెంట్. అది రెవెన్యూ రికార్డ్స్లో మన పేరు వచ్చిందా లేదా అది చాలా ఇంపార్టెంట్. రికార్డులో వచ్చిందంటేనే రిజిస్టర్డ్ అయినట్టే, మీ పేరు మీద వచ్చినట్టే, అది రికార్డ్ డాక్యుమెంట్ మీ పేరు ఉన్నట్టే. రికార్డులో కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఫార్మాట్ తీసేశారు కాబట్టి ఇప్పుడు అంతా కంప్లీట్ డైరెక్ట్గా మన ధర్నీ పోర్టల్కి వెళ్ళిపోదాం. ధర్నీ పోర్టల్లో మొత్తం A to Z వాళ్ళు సిస్టమ్ వాళ్ళు కంప్యూటర్ ప్రోగ్రామ్ వాళ్ళే అన్నీ చేసేస్తారు. వాళ్ళు అన్నీ కూడా పైనుంచి అక్కడ మనకి ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఏదైనా అప్రూవ్ చేయాలంటే ఒక ల్యాండ్ ఇదంటే కలెక్టర్, అదే ల్యాండ్ అక్కడ ఆంధ్రాలో అయితే కనుక MRO. తేడా పెట్టాడు చూడండి. అక్కడ ఏదో ఆంధ్రాలో అయితే MRO, తెలంగాణలో అయితే కలెక్టర్. ఇక్కడ అప్రూవల్ ఈయన ఇస్తాడు కలెక్టరు, అక్కడ అప్రూవల్ MRO ఇస్తాడు ఆంధ్రాలో. ఎవరు ఇచ్చినప్పుడు కూడా రికార్డ్స్లో వాళ్ళు కొనిన తర్వాత వాళ్ళు ఓకే చేసిన తర్వాత అది సిస్టంలో ఎక్కించాలి, సిస్టంలో ఫీడ్ చేయాలి. అది ప్రోగ్రామర్ చేస్తాడు, కంప్యూటర్ ప్రోగ్రామర్. అది వాళ్ళ బాధ్యత. ఏదన్నా సరే ఎక్కిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి. ఇంతకుముందు వీడియోలో చెప్పా, ఒక్కోసారి కరెక్షన్స్ చేయకపోతే ఏమవుతుంటే సర్వే నెంబర్లో తేడా వచ్చేస్తాయి. సర్వే నెంబర్ తేడా వస్తే అప్పుడు పేరు మారిపోతుంది. మీ పేరు బదులు వేరే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది రికార్డ్స్ ఆఫ్ రైట్లో మీరు అందుకనే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో చూసుకొని కొన్న తర్వాత, కొనక ముందర కూడా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళది కూడా ఆర్ఓఆర్లో ఉందా లేదు కూడా చూసుకోండి ఒకసారి. ఏమి చూసుకోకుండా తొందరపడి మీరు ఏది ముందుకు వెళ్ళకండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఇవి రికార్డ్స్లో వస్తేనే అతని పేరు ఉందంటేనే అప్పుడే మీకు ఆటోమేటిక్గా మీ పేరు మీద మ్యూటేషన్ అవుతుంది. రికార్డులో ఎక్కించుకోవాలి మీ పేరు మీద ప్రాపర్టీ, అప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. దీన్నే ROR 1B అంటారు. 1B అనేది ఇప్పుడు లేదు. 1B ప్లేస్లో మనం తెలంగాణలో అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చింది, ప్రాబ్లం లేదు. నమస్కారం.